ఈ నెల 29వ తేదీన సీఎం జగన్మోహన్ రెడ్డి భీమవరం రానున్నారు. విద్యా దీవెన కార్యక్రమంలో నిధులకు సంబంధించి ఇక్కడికి రావడానికి సిద్ధపడ్డారు. అయితే ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి భీమవరం ఎమ్మెల్యే గ్రంథ్ శ్రీనివాస్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, సీఎం జగన్మోహన్ రెడ్డి భీమవరం రానున్నారు. ఏర్పాట్లు అనేవి ఎలా జరుగుతుంది సార్? ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతుందండి. ఈ మంత్ 8వ తారీఖు అనుకున్నాం ప్రోగ్రాం, తర్వాత 12వ తారీఖు అనుకున్నాం. విపరీతంగా కురిసిన ఈ సైక్లోన్ ఎఫెక్ట్ వాటి వల్ల గ్రౌండ్ అది ఇబ్బంది అవడం, ఇవన్నీ ఆ ఏర్పాట్లన్నీ అప్పటి నుంచి ప్రారంభించాం. ఇప్పుడు ఏంటంటే వాతావరణం కూడా అనుకూలించింది. రేపొద్దున జగనన్న విద్యా దీవెనకి సంబంధించి వారికి డైరెక్ట్గా బటన్ ద్వారా వాళ్ళ అకౌంట్స్కి లబ్ధిదారులందరికీ కూడా ఈ జగనన్న విద్యా దీవెన అందించడానికి ముఖ్యమంత్రి గారు రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా ఘనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. 2 సార్లు ఇది షెడ్యూల్ ఆగిపోయినా 3వ సారి కూడా భీమవరం సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తున్నారంటే భీమవరం నుంచే ఎన్నికల శంఖారావం పూరిస్తున్నట్ట. ఎన్నికలకి ఇంకా నోటిఫికేషనే రాలేదు కదండి. ఎన్నికలకి నోటిఫికేషన్ ఫిబ్రవరిలో వస్తుందని ఊహాగానం. తర్వాత మార్చి నెలాఖరు వరకు కూడా 10th క్లాసు ఎగ్జామ్స్ ఉన్నాయి. నేను అనుకుంటున్నాను ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఈ ఎలక్షన్స్ ఉంటాయనే ఉద్దేశం. కాబట్టి ఇది ఎన్నికలకి సంబంధించింది కాదు, విద్యార్థుల భవిష్యత్తుకి సంబంధించి. ఏదైతే గతంలో మనం చూసుకుంటే కనుక రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ అనేది పెట్టి బడుగు బలహీన వర్గాలు, పేదవాళ్ళు చదువుకునే ఒక సమర్థత ఉన్నప్పటికీ కూడా, ఇంజనీరింగ్ చేసే సమర్థత ఉన్న, డాక్టర్ చేయాలన్న కాంక్ష ఉన్న వాళ్ళ దగ్గర సమర్థత ఉన్న, వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల వల్ల చదవలేక డాక్టర్లు, ఇంజనీర్లు అవనాలని అందరినీ కూడా బాగా చదివించాలి. పేదవాళ్ళకి ముఖ్యంగా ఎవరు దోచుకొని సంపద ఏంటంటే విద్య. ఒక విద్యావంతుడు, ఒక ఇంజనీర్, ఒక డాక్టర్ అయితే కనుక ఆ కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకురావడానికి ఉంటుంది. ఆ కుటుంబం అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది. తద్వారా రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. మానవ వనరులు సమృద్ధిగా ఉన్న ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో వాళ్ళకి విద్య ద్వారా ప్రపంచాలనే మన తెలుగు వాళ్ళ ద్వారా మనం ప్రాతినిధ్యం వహించి మన సత్తాతోటి ప్రపంచవ్యాప్తంగా కూడా మన వాళ్ళు ఉండాలి అనే ఆలోచనతో ఫీజు రియంబర్స్మెంట్ పెట్టడం జరిగింది. అప్పట్లో ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు 35,000 రూపాయలు, సుమారు 35,000 అనుకుంటాను, 35,000 రూపాయలు ఉండేది. పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అనేది దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు తర్వాత చాలామంది ముఖ్యమంత్రులు వచ్చారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. చంద్రబాబు నాయుడు గారు అనేది ప్రభుత్వ విద్యా విధానాన్ని, ప్రభుత్వ పాఠశాలను కానీ కాలేజీలను కానీ అన్నింటినీ కూడా వాటికి తిలోదకాలు ఇచ్చి ప్రైవేటు విద్యా సంస్థలు ప్రైవేటీకరణకి ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చి ప్రభుత్వ విద్యా సంస్థని ప్రభుత్వ బాధ్యతల నుంచి ఆయన తప్పుకోవడం వల్ల ఇంజనీరింగ్ కాలేజీలో 35,000 రూపాయలు ఉన్న ఫీజు అది ఇచ్చి సుమారు 1,20,000 రూపాయల దాకా ఫీజులు వెళ్ళిపోయినాయి. కానీ ఆయన ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ 35,000 ఇవ్వడం జరిగింది. ఆ 35,000 కూడా ఆయన 2019కి వచ్చేసరికి కాలేజీలకు అన్నింటికి కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టేసి వెళ్ళిపోవడం వల్ల చాలామంది విద్యార్థులు సఫర్ అయ్యారు. ఇంజనీరింగ్ అయిన తర్వాత కూడా ఆ విద్యార్థులు సర్టిఫికేట్లు తీసుకోవాలంటే కాలేజీలకు వెళ్ళినప్పుడు మీరు మిగిలిన డబ్బంతా పూర్తిగా చెల్లించండి, ఫీజులు చెల్లించిన తర్వాత మీ సర్టిఫికేట్లు ఇస్తామంటే చాలామంది ఉద్యోగ అవకాశాలు కూడా కోల్పోయిన పరిస్థితులు చూసాం. కానీ అదే మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆకాశాన్ని అందుకున్న ఫీజులన్నీ కూడా సుమారు 70,000-75,000కి తగ్గించడమే కాకుండా పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తద్వారా మళ్ళీ బడుగు బలహీన వర్గాల వారికి, పేదవాళ్ళకి, వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఇంజనీరింగ్ చదవాలి, డాక్టర్ అవ్వాలనే కోరిక మళ్ళీ వారిలో కలిగించడం జరిగింది. చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఇంజనీరింగ్ కాలేజీ గేటు తాకాలన్నా కూడా పేదవాళ్ళు జడిసే పరిస్థితి నుంచి మళ్ళీ మామూలు పరిస్థితులు తీసుకొచ్చింది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. చాలా ప్రాధాన్యమైనది. ఆర్థిక కారణాలతోటి వాళ్ళ నైపుణ్యం అయ్యుండి మంచి చదువుకునే వాళ్ళు కూడా అయ్యుండి వాళ్ళ ఫీజు వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇంజనీర్లు, డాక్టర్లు లేకపోతే ఐఏఎస్, ఐపీఎస్లు కాకుండా అయిపోతున్నారంటే కనుక అది ప్రభుత్వ బాధ్యత, ప్రభుత్వ నేరం. అది ప్రభుత్వం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ బాధ్యతగా తీసుకుని వారందరినీ కూడా పైకి తీసుకురావాలని చేస్తున్న కార్యక్రమంలో భాగంగా ఇవాళ విద్యా దీవెనకు సంబంధించి
నిధులను విడుదల చేయడానికి భీమవరం వస్తున్నారు తప్ప ఇది ఎన్నికలకు సంబంధించిన సభ మాత్రం కాదు. అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తే చెట్లు నరికేస్తారా, ఇటు వంతెనలకి వాటికి వైసీపీ రంగులు వేసుకుంటారని ప్రతిపక్షాలు? చెట్లు ఎక్కడా నరికేయలేదు. అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏంటంటే గతంలో మనం చూసాం, వాళ్ళకు ఉన్న సిద్ధాంతం ఏంటంటే వెన్నుపోటు రాజకీయాలు, దగా చేయడాలు, మోసం చేయడాలు, హామీల్ని ఇచ్చి దొంగ హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్న తర్వాత ప్రజల నోట్లో మట్టి కొట్టడం, హత్య రాజకీయాలు. కారంచేడులో మనం చూసాం దళితుల మీద దాడి కానీ, వంగవీటి మోహన్ రంగ గారు హత్య కానీ, లేదంటే ఎన్కౌంటర్ ఎడిటర్ పింగళ దశరథరావును హత్య చేయించడం కానీ, హత్య ఎన్టీ రామారావు గారిని దగ్గర నుంచి పార్టీని పదవిని కూడా లాక్కోవడం కానీ, అంటే కుట్రల్లో కుతంత్రాలు, ఎన్టీ రామారావు గారి మీద చెప్పులు వేయించడం కానీ, లేదా మొన్న 2014లో 600 వాగ్దానాలు హామీలు ఇచ్చారు, ఒక్క వాగ్దానాన్ని ఒక్క హామీని కూడా అమలు చేయాల. నిజంగా ఇంటికో ఉద్యోగం ఇచ్చి, లేదంటే ఉద్యోగం ఇవ్వకపోతే 2000 నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. దాని గురించి వాళ్ళు సమాధానం చెప్పాలి ప్రజలకి. మహిళలు బంగారం బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకుంటే వాళ్ళు వచ్చి నేను ఇడిపిస్తాను, చంద్రబాబు వస్తే ఇడిపిస్తాడని చెప్పారు. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు. రైతులకు బేషరతుగా మాఫీ చేస్తానన్నాడు, రుణమాఫీ చేస్తానన్నాడు. డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు సంబంధించి పూర్తిగా రుణమాఫీ చేస్తానన్న వ్యక్తి రుణమాఫీ చెయ్యకపోగా 2016-17 నుంచి సున్నా వడ్డీ, పావళ వడ్డీ అనేది కూడా లేకుండా చాలా గ్రూపులు చంద్రబాబు నాయుడు కడతాడు కదా అని చెప్పి ఆలోచించేస్తే వాళ్ళు చంద్రబాబు నాయుడు కట్టకపోక వీళ్ళకి వడ్డీకి వడ్డీ, అపరాధపు వడ్డీలు పడి చాలా గ్రూపులన్నీ కూడా రుణమాఫీ కడతాడు కదా అని చెప్పి వాళ్ళ బ్యాంకులకి సక్రమంగా మనం ఆయన రుణమాఫీ చేస్తాడన్న ఉద్దేశంతో డబ్బులు కట్టకపోతే కనుక బ్యాంకర్స్ కూడా కట్టొద్దన్నారు. చంద్రబాబు నాయుడు వస్తే రుణమాఫీ చేస్తాడు కాబట్టి మీరు డబ్బులు కట్టొద్దంటే వాళ్ళందరూ కట్టకపోతే కనుక డిఫాల్టర్లు అయిపోయి ఆ గ్రూపులన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి. చాలా గ్రూపులకి సంబంధించిన మహిళలు రోడ్డు మీద పడ్డారు. అంగన్వాడీ వాళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఉమ్మడి రాష్ట్రంలో వాళ్ళ డిమాండ్స్ కోసం వెళ్తే వాళ్ళని గుర్రాలతో తొక్కించి లాఠీలతో కొట్టించాడు, మహిళలను కూడా చూడకుండా. అలాగే విద్యుత్ ఉద్యమం చేస్తే కనుక హైదరాబాద్ బషీర్బాగ్లో తుపాకులతో కాల్చి చంపాడు ఆయన. కాల్దారీలోకి రైతులను కాల్చి చంపాడు ఆయన. వ్యవసాయం దండగన్న వ్యక్తి. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు రైతులకు ఉచితంగా విద్యుత్ ఇస్తానంటే తీగల మీద బట్టలు ఆరబెట్టుకోవాలన్నవాడు. వ్యవసాయం దండగా అన్నవాడు. ఇలాగ ఎన్నో చెప్పాలంటే కనుక చంద్రబాబు నాయుడు చరిత్ర చూసుకుంటే, తెలుగుదేశం వాళ్ళ చరిత్ర చూసుకుంటే ఒక నీచమైన చరిత్ర అది, నీచమైన సిద్ధాంతం అది. అబద్ధాలు ఆడటం, మోసం చేయడం, దగా చేయడం, కుట్రలు చేయడం, కుతంత్రాలు చేయడం, హత్యలు చేయడం, హత్య రాజకీయాలు చేయడం. చంద్రబాబు నాయుడికి సంబంధించి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం మేనిఫెస్టో అది అసలుది. అటువంటి వాళ్ళు అంటే సీఎం గారు వస్తున్నప్పుడు ఏవియేషన్ అధికారులు ఆ హెలికాప్టర్ దిగడానికి సంబంధించి ఇంచుమించు సరౌండింగ్స్లో 100 మీటర్ల వరకు కూడా ఎత్తైన భవనాలు కానీ చెట్లు కానీ అటువంటివి ఉండకూడదు అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? అది సీఎంగా భద్రత దృష్ట్యా. అటువంటివి ఉంటే కనుక సీఎం భద్రతకి చాలా ప్రమాదం అది. అంటే హెలికాప్టర్కి ఏదైనా ప్రమాదం జరిగితే సీఎం ప్రాణానికి ప్రమాదం. కాబట్టి ఏవియేషన్ అధికారులు సూచనల మేరకు ఏదైతే ఇప్పుడు మనం హెలిప్యాడ్ పెట్టుకున్నామో దానికి సంబంధించి దగ్గరలో ఉన్న చెట్లకి సంబంధించి రొమ్మలో ట్రిమ్ చేయడం జరిగింది. చెట్లు కొట్టేలా వాళ్ళకి కళ్ళు కూడా సరిగ్గా కనపడతలా. ఒక రకంగా గుడ్డివాళ్ళతో సమానం వాళ్ళకి చెట్లకి ట్రిమ్ చేసిన దీనికి చెట్లు కొట్టిన దానికి కూడా తేడా తెలియటం లేదంటే వీళ్ళు అసలు ఇంక ఈ రాష్ట్రంలో ప్రజలకు మళ్ళీ ఎన్నికల ఓటు అడుగుతానికి వస్తున్నారంటే వాళ్ళు అసలు ముందు ఈ చేసిన తప్పులన్నీ ప్రజల దగ్గర ఒప్పుకుని క్షమాపణ చెప్పి ఓటు అడిగితే బాగుంటుంది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అభివృద్ధి జరగలేదు, సంక్షేమం జరగలేదు, ఈ ప్రభుత్వం ఏం చేయలేదు అని ఇలా మాట్లాడుతామంటే అది అర్థం లేదు. అది ప్రజలు చెప్తారు వీళ్ళకి సమాధానం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 75 రూపాయలు ఒక పెన్షన్ ఇవ్వాలన్నా, లేకపోతే ఒక రేషన్ కార్డు ఇవ్వాలన్నా కూడా, ఒక రేషన్ కార్డు ఒక ఫ్యామిలీకి ఉంటే కనుక ఆ తర్వాత వాళ్ళ పిల్లలకి పెళ్ళయి
వాళ్ళ రేషన్ కార్డు అడిగితే వాళ్ళకి లేదు. ఆ పెళ్ళైన వాళ్ళకి మళ్ళీ పిల్లలు పుట్టి వాళ్ళకి పెళ్ళయిన తర్వాత వాళ్ళకి రేషన్ కార్డు లేదు. ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేకపోయాడు చంద్రబాబు నాయుడు. పెన్షన్ 75 రూపాయలు పెన్షన్ ఇవ్వాలంటే ఏదైనా పెన్షన్ ఖాళీ అయితే కనుక ఖాళీ అయిన స్థానంలో మీకు ఇస్తామంటే ఎవరన్నా చనిపోతే కనుక ఆ చనిపోయిన వాళ్ళది ఖాళీ అయిన పెన్షన్ని 75 రూపాయలు పెన్షన్ ఇచ్చే పరిస్థితి. అసలు చంద్రబాబు నాయుడు కాలంలో అభివృద్ధి జరగలేదు, సంక్షేమం జరగలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వడమే కాకుండా 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా ఏదైతే అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, రైతు భరోసా కానీ ఇవన్నీ కూడా డైరెక్ట్గా బెనిఫిషరీ అకౌంట్కి బటన్ నొక్కడం ద్వారా ఎక్కడ కూడా రూపాయి అవినీతి ఆస్కారం లేకుండా, కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, అది వైసీపీ అవనమండి, తెలుగుదేశం అవనమండి, జనసేన అవనమండి, సిపిఐ అవనమండి, సిపిఎం అవనమండి, లేదా భారతీయ జనతా పార్టీ అవనమండి, ఇంకో పార్టీ అవనమండి, ఏ పార్టీ అయినా కూడా అర్హత ఉంటే కనుక వాళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా ఇంచుమించు డీబీటీ కానీ నాన్ డీబీటీ ద్వారా కానీ 3,50,000 కోట్ల రూపాయలు ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే గ్రామీణ ప్రాంతంలో కానీ మనం చూసుకుంటే కనుక రైతు భరోసా కేంద్రాలు కానీ, గ్రామ సచివాలయాలు కానీ, వెల్నెస్ సెంటర్లు కానీ అన్నీ కూడా అభివృద్ధి చేసి ప్రతి గ్రామానికి రైతులకు సంబంధించి రైతు బాగుండాలని చెప్పి భూసార పరీక్షల కానించి, నాణ్యమైన ఎరువులు అందించడం కానించి, నాణ్యమైన విత్తనాలు అందించడం కానించి, డిమాండ్ ఉన్న విత్తనాలను వాళ్ళకి సూచన చేసి ఏ పంట పండించాలన్నది సలహాలు ఇవ్వడం కానించి రైతుకి అన్ని రకాలుగా ఆదుకోవడానికి, అలాగే వెల్నెస్ సెంటర్ ద్వారా, ఫ్యామిలీ డాక్టర్ ద్వారా ఇవాళ ఆరోగ్యశ్రీని 5 లక్షలు ఉన్నదే 25 లక్షల రూపాయలకి పెంచి ప్రతి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం పెట్టి ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి రక్త పరీక్షలు చేసి బీపీకి సంబంధించి కానీ, షుగర్కి సంబంధించి కానీ పూర్తి పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇవ్వడమే కాకుండా అదనంగా వారికి ఏదన్నా వైద్యం అవసరం ఉంటే కనుక వాళ్ళని డైరెక్ట్గా తీసి ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించి ఆరోగ్య సంరక్షణ, విద్య, నాడు నేడు స్కూళ్ళు అభివృద్ధి చేయడం, మన పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి పేదరికం కారణంగా. ఎందుకంటే కార్పొరేట్ వ్యవస్థ చంద్రబాబు నాయుడు పెంచి పోషించాడు. ఒక పిల్లవాడిని ఒక పేదవాడు చదివించుకోవాలంటే ఇవాళ కార్పొరేట్ వ్యవస్థలో ఎల్కేజీ స్టూడెంట్కి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఫీజులు చెల్లించాలి. అరే పేదవాడికి ఆసరాగా ప్రభుత్వ పాఠశాలలన్నింటిని కూడా కార్పొరేటివ్ పాఠశాలలకి, కాన్వెంట్లకి ధీటుగా తీర్చిదిద్ది ఫీజు లేకుండా వాళ్ళని చదివించడమే కాకుండా వాళ్ళకి యూనిఫామ్ కానీ, అక్కడ మౌలిక వసతులు కానీ, డిజిటల్ డాష్బోర్డు కానీ, బైజూస్ కంటెంట్తో కూడిన యాప్ కానీ, అలాగే ట్యాబులు కానీ, ఒక పక్కన విద్య, ఒక పక్కన రైతాంగానికి సంబంధించిన అభివృద్ధి, రైతు సంక్షేమం, ఇలా ఇన్ని రకాలుగా ప్రజారంజకమైన పరిపాలన, ప్రజాప్రభుత్వం నడుపుతున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ఇది చూసి తట్టుకోలేక కుళ్ళుతోటి, ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా వ్యతిరేక పరిపాలనే చేస్తున్నాడు అని మీకు నమ్మకం ఉంటే, దమ్ముంటే సింగిల్గా పోటీ చేయగలరా? మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోగలరా? ఆ పవన్ కళ్యాణ్ని ఇంకో ఇద్దరు పీకేలు, ఇంకా ఎంతమంది ఎన్ని పార్టీలను కలుపుకుని వస్తారో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేరు. ఎందుకంటే గతంలో వచ్చిన 23 సీట్లు కూడా నిలబెట్టుకోలేని దీనస్థితిలో మీరున్నారు కాబట్టి కనీసం ఆ 23 సీట్లన్నా కాపాడుకుందామని చెప్పి, అది కూడా ఎందుకంటే ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దయతలిచి చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. మళ్ళీ అలా ఇస్తాడు కనీసం 23 ఉంటే, లేకపోతే కనుక 23కి కూడా తగ్గితే అది కూడా వాదా ఎవరేమో. ఎందుకంటే 23 గెలిస్తే కనుక మొన్న మాకు ప్రతిపక్ష వాదా ఇచ్చారు కదా, ఇప్పుడు కూడా వాదా ఇవ్వండి అని అడిగి డిమాండ్ చేయడానికి అవకాశం ఉంటుందని ఆ 23 సీట్లకి గెలవడం కోసం పవన్ కళ్యాణ్ లేకపోతే ఇంకా 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 ఎన్ని పార్టీలు కలుపుకుని వస్తారో రండి, మీకు నిజంగా
జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ రాష్ట్రంలో రైతులకి, పేదలకి, బాలలకి అందరికీ కూడా మంచి జరుగుండగలేదు అని మీకు నమ్మకం ఉంటే, మీరు నిజంగా మీరు చెప్పేది మీరు నమ్మి మాట్లాడుతూ ఉంటే కనుక అదే నిజమైతే దమ్ముంటే సింగిల్గా పోటీ చేయండి. అంటే ఇద్దరు కలిపి వచ్చినా మీరు 23 సీట్లకి వారిని కట్టడి చేస్తారా? 23 సీట్లు కాపాడుకోవడానికే వాళ్ళు ఇద్దరు కలిసి వస్తున్నారు. 23 సీట్లు కాపాడుకోవడానికి వాళ్ళు ఇద్దరు కలిసి వస్తున్నారు. ఇది మాత్రం సత్యం. ఏదేమన్నప్పటికీ కూడా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విద్యా దీవెనకు సంబంధించిన నిధులు విడుదల చేయడానికి భీమవరం సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తుంటే ప్రతిపక్షాలు చేస్తున్న ఈ కుట్రను అయితే తీవ్రంగా తిప్పికొట్టారు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ విడివిడిగా వచ్చే దమ్ముందా, ఇద్దరు కలిసి వచ్చినా కానీ ఈసారి 23 సీట్లకు కూడా వారిని కట్టడి చేస్తామని అయితే ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV భీమవరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.